వెల్కమ్ టు న్యూ రివ్యూ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కు వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకెళ్లి బొక్కలో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గర్వేపల్లి మహేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో కొత్తపల్లిలో శతచండీ మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, రుత్విక, వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ఉదయం 9 గంటలకు స్థాపిత దేవత ఆరాధన, చండీ పారాయణం పూజలు నిర్వహించారు. సాయంత్రం మహాలింగార్చన, క్రమార్చన పూజలు చెంత వైభవంగా కొనసాగాయి. యాగంలో భారీగా అయ్యప్ప స్వామి మాలదారులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కొరకు ప్రవేశపెట్టిన ఉచిత బస్ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వచ్చిందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పురస్కరించుకొని నారాయణపేట ఆర్టీసీ బస్ డిపోలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను, ప్రతిరోజు బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీసీ 7 కోట్ల రూపాయల ఆదాయంతో ముందుకు దూసుకుపోతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన విజయోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వనపర్తి డిపో ఆదాయం 69 లక్షల నుండి 11 కోట్లకు చేరిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్లను రద్దు చేసి ఆస్తులను తగనమ్మిన చరిత్ర బీఆర్ఎస్ పాలకులదని విమర్శించారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలన్నారు. అవకతవకలు జరగకుండా ఆన్లైన్ చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని, తూకం పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్లనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడంపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బోయన్పల్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నాళ్లు ఇలా అరెస్టులు, నిర్బంధాలు చేస్తారని ప్రశ్నించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కార్పొరేటర్లను, స్థానిక బీఆర్ఎస్ నేతల అరెస్టులను ఆయన తప్పుపట్టారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధి ప్రదాతలు ఉత్తమ్, పద్మావతి దంపతులు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రవారము కోదాడ మండలం కాపుగల్లులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి కాపుగల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పద్మావతి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు తెచ్చి మరీ విద్యార్థుల కడుపులు నింపుతున్నారని, కార్మికుల పెండింగ్ బిల్లులు మాత్రం 8 నెలల నుంచి ఇవ్వట్లేదని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని అన్నారు. సిద్దిపేట మండలంలోని స్థానిక విపంచి కళా నిలయంలో మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, విద్యుత్ దీపాల లైన్మ్యాన్లకు, నీటి సరఫరా లైన్మ్యాన్లకు మరియు అన్ని విభాగాల సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పట్టణ పరిశుభ్రతకు నిరంతరం కృషి చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం పట్ల మున్సిపల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని సికింద్రాబాద్ ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్ రాజు అన్నారు. నగర పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేబీఎస్లో ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటేనే సురక్షిత ప్రయాణమని శంకర్ రాజు పేర్కొన్నారు. బస్సులో ఉండే ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ చేతిలోనే ఉంటాయన్నారు.